హలో ఫ్రెండ్స్, మొన్నటికి మొన్నే మనం హిట్ 3లోని నాని ఏ విధంగా యాక్ట్ చేశాడో మనందరికీ తెలిసిందే. నిజంగా చెప్పాలి అంటే ఆ టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా గూస్ బంప్స్ తోనైతే నిజంగా నానిలోని ఇలాంటి కూడా ఎలివేషన్ ఉందా అనే విధంగా అయితే ప్రతి ఒక్కరు చూసిన చాలా మంది అయితే ఆశ్చర్యపోయారు అనమాట. లాస్ట్ లోని ఒకరిని చీరుతాడు కదా కత్తి పట్టుకొని, ఆ సీన్ అయితే నానిలోని క్రూరత్వం మొత్తాన్ని కూడా బయటకు తీసుకొచ్చింది అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదనమాట. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ది ప్యారడైజ్ మూవీ గ్లిమ్స్ అయితే మన ముందుకైతే వచ్చాయన్నమాట. నిజంగా చూసిన తర్వాత నాని నుంచి ఈ విధమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే నిజంగా ఎవ్వడు కూడా పెట్టుకున్నాడు. నాని గారి కెరియర్ లోనే నిజంగా దసరా లాంటి మూవీని మించిపోయి ఉండబోతుంది అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. నిజంగా ఒక కాకుల గురించి కూడా ఇప్పటి వరకు మొన్నటికి మొన్నే వచ్చిన విరూపాక్ష మూవీలోని కాకులు ఏ విధంగా వాడారో తెలుసు. ఇంతకు ముందే చాలా మూవీలోనైతే కాకులు అయితే వాడారనమాట. కానీ ఇప్పుడు ఒక కాకుల జాతుల గురించి మనం ముందుకైతే ఒక మూవీని అయితే తీసుకొస్తున్నాడు మన శ్రీకాంత్ అయితే. నిజంగా చెప్పాలి అంటే ఇది వేరే లెవెల్లో ఉండబోతుందని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. అందులోని వాళ్ళమ్మ పాలు పెట్టి పెంచలేదు, రక్తం పోసి పెంచింది అనే విధంగా అయితే మాట్లాడింది అనమాట. నిజంగా ఆ మాటలు విన్న తర్వాత నిజంగా గూస్ బంప్స్ వచ్చే. నిజంగా మీరు గనక టీజర్ చూడకపోతే ఒక్కసారి గ్లింప్స్ చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి. నాని గారు చూసుకున్నట్లయితే 2 జడలు వేసుకొని ఒళ్ళంతా రక్తం. నిజంగా చెప్పాలి అంటే నాకు చూడగానే చాలా సర్ప్రైజ్ అనిపించింది అనమాట. నానియేనా నిజంగా ఈ క్యారెక్టర్ లో చేసింది? ఫస్ట్ నేనైతే ఫ్యాన్ మేడ్ అనుకున్నాను, కానీ తర్వాత వెళ్ళి చూసిన తర్వాత లేదు లేదు ఇది అఫీషియల్ అని అయితే తెలిసిందనమాట. ఒక్కసారి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా కూడా నచ్చుతుంది. ఈ మూవీ తొందరలోనే మన ముందుకైతే వచ్చేస్తుంది అనమాట. మన శ్రీకాంత్ మళ్ళీ ఇంకొక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అందుకోబోతున్నాడు అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ మూవీ వచ్చిన కారణంగా ఫ్యూచర్ లో వస్తున్న మన చిరంజీవి గారి మూవీ మీద కూడా భారీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోతున్నాయి అనమాట. మరి ఈ విధమైన ప్యారడైజ్ మూవీకి ఎలివేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మన చిరంజీవి గారి మూవీ మీద కూడా అదే విధమైన ఎలివేషన్స్ అయితే ఉంటాయి అనమాట. మరి ఈ మూవీ ఏ విధంగా ఆడుతుందో చూడాల్సి ఉంది. మరి మన నాని అన్న ఈ మూవీలో చాలా కొత్త రోల్ అయితే. నిజంగా చెప్పాలి అంటే మన నాని అన్న కెరీర్ లోనే ఇలాంటి రోల్ అయితే ఎప్పుడు కూడా చేయలేదు. అలాంటి రోల్ లోనైతే ఇప్పుడు మన ముందుకైతే రాబోతున్నాడు. మరి ఈ రోల్ లో ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాల్సి ఉంది. మరి మీరు ఇంకా ఈ గ్లింప్స్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, మీకైతే ఖచ్చితంగా కూడా నచ్చుతుందని అయితే నాది గ్యారంటీ. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.